వాళ్ళెందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి. మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందాన్ని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటెల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటుంది. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన వెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరామ్ తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే? ఆ విధానానికి మేము వ్యతిరేకము. అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతో మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచవేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుంటేనే 20 ఏళ్ళ అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? గడీలలో వెరగకపోవచ్చుగా, నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. గడీలలో దొరల్లాక మేము పెరగకపోవచ్చు, కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చినా నేను. మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా, పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట.
ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా, తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలలేను. చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా?